కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన నాయకులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మచిలీపట్నం ఆర్సీఎం చర్చ్, ఇంగ్లీష్ పాలెం మసీదు, జగన్నాథ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేశారు. పవన్ త్వరగా కోలుకోవాలని, ప్రజలకు మళ్లీ సేవలు అందించాలని బండి రామకృష్ణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆపరేషన్ చేయడం జరిగింది ముక్కుకి. ఆ సందర్భంగా ఆయన తొందరగా కోలుకోవాలని భగవంతుడు ప్రార్థిస్తానికి సర్వ మతాలు దేవుళ్ళందరికీ కూడా ఈ రోజున మరి ప్రార్థించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజున మా చైర్మన్ గారు గంగా భవానీ గారు, ఎంబల కృష్ణ గారు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ మా నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ ప్రార్థనా కార్యక్రమం పెట్టుకున్నారు. ఎందుకంటే మా నాయకుడు వల్ల కొన్ని కోట్ల మంది జీవితాలు మంచి జరుగుద్ది. అలాంటి మహనీయుడు మాకు నాయకుడిగా ఉంటాం మా అదృష్టం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు జనసేన పార్టీలో మేమందరం కూడా నడుస్తున్నాం. ఆయన ఓర్పు, ఆయన ఓపిక, ఆయన ఆలోచన విధానం నలిగిపోతున్న అనేక మంది ప్రజలకు కాపాడాలని ఒక రాజకీయాల్లో రావడం. అలాంటి నాయకుడు వెనకాల పనిచేయటం మా అదృష్టం. శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానంలో మరి మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చిన్న అనారోగ్య కారణంతో ఆయన బాధపడి ఉండటం మేమందరం కూడా చాలా భయంకరమైన ఆవేదనకు గురవుతున్నాం. అంటే ఈ జగన్నాథ స్వామి 365 రోజులు ఆయన పూజలు అందుకుంటారు. అలాంటి స్వామివారే 15 రోజులు ఆయన కూడా కొంచెం రెస్ట్లో ఆరోగ్యం రీత్యా ఉంటారు. అలాంటిది ఇన్ని కోట్ల మనసుల్లో ఉన్న మా నాయకుడికి కొంచెం దిష్టి తగిలింది. ఆ దిష్టి ఈ చిన్న శస్త్రచికిత్స ద్వారా క్లియర్ అయిపోయి ఆయన ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆయన ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ మన జగన్నాథ స్వామి టెంపుల్లో మన బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్వామివారికి పవన్ కళ్యాణ్ గారి